అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా వినాయకుని దగ్గర అయితే ఉన్నాం. 12th జూలై 2024కి సంబంధించి నైట్ అప్డేట్ అనమాట. సో ఇప్పట్లో మనకైతే ఖైరతాబాద్ గణేష్ ఏదైతే కాలు ఉంటుందో ఆ కాలు అనేది పైకి లేవట్టేసి పెట్టడం అయితే జరిగిందన్నమాట. ఆ కాల్ని ఎట్లా పెట్టారు, ఎట్లా లేవట్టు కానీ ప్రతి ఒక్కటి కవర్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా నైట్లో ఇక్కడ వర్క్స్ కూడా జరిగినాయి, కొంచెం అప్డేట్స్ కూడా ఉన్నాయి. అవి కూడా ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి ఏందనేసి మొత్తం కవర్ చేయడం జరిగింది. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని, పాత ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అందరికీ జై శ్రీ గణేష. అందరికీ జై శ్రీ గణేష. సో ఫైనలీ అయితే ఖైరతాబాద్ మహా వినాయకుడి అయితే కాలు అనేది పైకి లేవడుతున్నారు అన్నమాట. సో చూడండి ఎంత మంది కలిసి పైకి అయితే లేవడుతున్నారు. ఇదే విధంగా 2 కాళ్ళు అయితే పైకి లేవడతారు. సో మొత్తం గణేశుల్లో భారీగా ఆయన పెద్దగా ఉండేదంటే కాలు ఒకటి అనమాట. ఇది దాదాపు మనకైతే ఒక 18 నుంచి 20 ఫీట్లు 22 ఫీట్ల వరకు అయితే ఉంటుంది. సో చూసుకుంటే మనకు నాగోబాబు అన్న ఏదైతే వెల్డింగ్ మెయిన్ చూసుకుంటాడో ఆయన ఆధ్వర్యంలో అయితే పైకి లేవడం అయితే జరుగుతుంది. అండ్ అదేవిధంగా పైన అయితే 3 ఉన్నారు. అక్కడ తాడు కట్టేసి అయితే పైనుంచి 3 గుంజుతున్నారు. అండ్ అదేవిధంగా ఇక్కడ మధ్యలో 2 ఉన్నారు పైకి కొంచెం లేవట్టడానికి. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఒక 5 మంది అయితే నిలబడి ఉన్నారు అనమాట. ఇక్కడ నుండి అయితే పైకి లేవడుతున్నారు. సో మెయిన్ ఈ అప్డేట్లో అయితే కాల్ని పైకి ఎలా లేవడుతున్నారు, ఆయన ఎట్లా లేవట్టి ఎట్లా పెడతారు అనేసి అయితే చూపిస్తారు అన్నమాట. చూడండి మీకు అయితే సో ఇంత పెద్దగా ఉందో చూడండి. దాదాపు అయితే ఇక్కడ నుండి చూసుకుంటే మనకు క్లియర్గా అయితే కనిపిస్తుంది ఇక్కడ నుండి. సో ఎగ్జాక్ట్ అయితే ఇది పాదం, అండ్ నాకు తెలిసి కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక పాదం నిలబడుతుంది కదా. సో ఈ పాదం నిలబడడానికి లేవట్టి అక్కడ అంటే ఎగ్జాక్ట్ పాదం ప్లేస్లో లేపి నిలబెడతారనేసి అయితే అనిపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ నుంచి చూడండి ఎగ్జాక్ట్ ఎట్లా కనిపిస్తుందో. మొత్తం తాడుతో ఒకటే తాడు కట్టారు, అది సెంటర్లో కట్టారు. ఇంకా పైనుంచి గుంజడానికి అయితే మనుషులు సరిపోవట్లేదు అని ఇంకా ఇంకిద్దరిని పంపించారు. మొత్తం టోటల్గా అయితే 5 మంది. అండ్ ఇక్కడ కూడా ఒకరిని అయితే పిలుచుకున్నారు. సో చూద్దాం ఇది మెయిన్ కాళ్ళు ఎట్లా లేవడుతున్నారు ఏందనేసి అయితే చూపించడానికే స్పెషల్గా ఈ వీడియో. చూడండి చూసారు కదా ఎట్లా లేవడుతున్నారు. వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. సో చూసుకుంటే మొత్తం కాళ్ళని అయితే పైకి లేవడుతున్నారు స్ట్రేట్. అండ్ పైన మొత్తం గిరిగా కట్టారన్నమాట. మొత్తం స్ట్రేట్ అయిపోతుంది కాలు అయితే. కాలు ఎంతమంది ఉన్నారు చూడండి. మొత్తం సెకండ్లలో అయిపోతుంది అన్నమాట. మొత్తం వేసి లాగితే మొత్తం పైకి లేచిపోయింది మొత్తం కాలు అయితే. సో ఎట్లుండే అండ్ ఎట్లా అయిపోయింది చూడండి. మొత్తం పైకి అయితే లేచిపోయింది అనమాట. అక్కడ వరకు అయితే లేవట్టారు కదా. అక్కడ నుండి అక్కడ గిరిక కట్టేసి ఆ గిరిక లోపల నుంచి తాడు కట్టేసి పైకి కట్టేసి గుంజేసిరు అనమాట. సో ఎగ్జాక్ట్ ఇక్కడ ఏదైతే పాదం వస్తుందో ఆ పాదం దగ్గరికి ఎగ్జాక్ట్ కూర్చోబెట్టేసి వెల్డింగ్ చేస్తారు. చూడండి సో చూడండి ఎగ్జాక్ట్ అక్కడ పాదం ఏదైతే పాదం ఉందో ఆ పాదం దగ్గర అయితే కూర్చోబెడుతున్నారు అనమాట లేవట్టేసి. సో అండ్ అదేవిధంగా అక్కడ కూడా ఒక 3 పోయి కొంచెం పైకి లేవట్టి అక్కడ ఇక్కడ ముందుకు నెట్టుతున్నారు అనమాట. సో చూడండి ఎగ్జాక్ట్ కాదం అందులో కూర్చోబెడతారు ఎగ్జాక్ట్. ఫైనలీ ఫస్ట్ కాలు లేవట్టేసి కూర్చోబెట్టేసారు అన్నమాట. అండ్ సక్సెస్ఫుల్గా అయితే నిలబెట్టేసారు ఖైరతాబాద్ గణేశుని మొదటి కాలు. సో అందులో కూర్చోబెట్టేసి ముందర ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్లో మనకి పాదం వస్తుంది అనమాట. సో ఎగ్జాక్ట్ కూర్చోబెడతారు అనమాట. అక్కడ నుండి అయితే జరిపేసారు. పక్కదానికి అయితే తీసుకొని వెళ్ళారు. ఫస్ట్ అయితే అక్కడ పెట్టేద్దామని, ఇంతకుముందు ఇక్కడ పెట్టారు కదా, ఇక్కడ నుండి అయితే పక్కకు తీసుకొని వెళ్ళారు. ఆ ప్లేస్లో అయితే ఫిక్స్ చేస్తారు అనమాట. సో జరిపేసారు. ఇక దీనికి కట్టేస్తారు, దీనికి కట్టేసి అటాచ్ చేసేస్తారు అనమాట. సో చూడండి ఎగ్జాక్ట్. సో ఫస్ట్ పాదం అయితే మన ఖైరతాబాద్ మహా వినాయకునికి అయితే కనిపిస్తుంది. ఒక్కసారి కింది నుంచి అయితే పై వరకు అయితే చూపిస్తారు చూడండి. సో చూడండి ఎగ్జాక్ట్ అయితే మనకు నడుము భాగం వరకు అయితే మనకి అన్న నమస్తే అన్న చాలా సపోర్ట్ చేస్తాడు. ఓకే థ్యాంక్ యూ బ్రో. సపోర్ట్ చేస్తున్నాను, ఇట్లనే సపోర్ట్ ఉండాలి అందరిది. కనిపిస్తుంది కదా ఎగ్జాక్ట్ నడుము భాగం వరకు మనకైతే వెళ్ళిపోయింది అనమాట. సో ఇది కొంచెం హైట్లో కనిపిస్తుంది. ఇది అనేది ఏదైతే మెయిన్ ఇక్కడ కింద రాడ్ కనిపిస్తుందో మొత్తం పాదం దగ్గర, ఆ రాడ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ లోపలికి వెళ్ళిపోతే మనకు ఎగ్జాక్ట్ నడుము భాగం వరకు ఇక్కడ వరకు అయితే వస్తుంది అనమాట. సో ఇది మన నైట్ అప్డేట్, మెయిన్ అప్డేట్. అండ్ ఇంకో కాళ్ళు కూడా పైకి లేవట్టేస్తారు. ఆయన అక్కడ కట్టేస్తారు అనమాట. కట్టేసి కొంచెం వెల్డింగ్ చేసేస్తారు. అంటే వెల్డింగ్ ఇప్పుడే చేయరు, ఎగ్జాక్ట్ కూర్చోబెట్టిన తర్వాత వెల్డింగ్ చేస్తారు అనమాట.
సో తాళ్ళతోనైతే కట్టేస్తారు ఇప్పుడు. చూసుకుంటే ఇక్కడ అయితే తాళ్ళతో అయితే ఫిక్సింగ్గా కట్టేస్తున్నారు అండ్ ఎగ్జాక్ట్ ప్లేస్ అయితే కూర్చోలేదన్నమాట. సో అందుకోసం అయితే సైడ్లకు తాళ్ళతో కడుతున్నారు. ఇక్కడ లోపల అయితే ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్లో కూర్చున్న తర్వాత మనకు వెల్డింగ్ అయితే చేశారనమాట. ఇక ఫస్ట్ అయితే నిలబెట్టుకున్నారు. ఎందుకోసం అంటే మనకి ఎగ్జాక్ట్ ఇంకో కాలు కూడా వస్తుంది, ఆ కాలు కూడా నిలబెట్టేస్తే అయిపోతుంది అనమాట. ఇక మనకు మెయిన్ టైంలో అది తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు అనుకోండి, ఇక వెల్డింగ్ చేసి డైరెక్ట్ బాడీ పార్ట్లు అటాచ్ చేస్తే అయిపోతుంది అనేసి అయితే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇక్కడ నిలబెట్టి తాళ్ళతో అయితే కడుతున్నారు అనమాట. సో ఇది సో ఫైనల్లీ అయితే మనకు ఖైరతాబాద్ గణేష్ ఉంది, కాల్ అయితే నిలబెట్టేస్తున్నారు. సో ఇదన్నమాట మెయిన్ నైట్ అప్డేట్. ఇంకో కాల్ అయితే మనకు రేపు మార్నింగ్ అయితే నిలబెట్టేస్తారు. అండ్ ఇక్కడ వీలుగా ఉండేటట్లు అయితే ఏదైతే మధ్యలో పెట్టేసి వెల్డింగ్ చేయడానికి వీలుగా ఉండే విధంగా అయితే మనకు లేవట్టి ఇక్కడ పెట్టేస్తున్నారు అనమాట. ఇక అయిపోయింది, ఇక కాల్ పెట్టేసి ఇక మెల్లమెల్లగా అన్ని పాటలు దబ్బా పైకి నిలబెడుతూనే ఉంటారు. వెల్డింగ్స్ అయితేనే ఉంటాయి. ఇంకొక 1 వీక్ చూస్తే ఇక్కడ రూపం కూడా కనిపిస్తుంది మనకు, ఫేసు, బొజ్జ, కాళ్ళు, చేతులు అన్నీ కనిపిస్తాయి అనమాట. సో ఇది నైట్ అప్డేట్. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకు తడకలు కూడా వేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, మొత్తం తడకలు వేసుకొని వెనకాల ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో ఆ బ్యాక్గ్రౌండ్కి వర్క్ చేయడానికి అయితే తడకలు వేసుకొని మొత్తం చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడైతే మనకి ప్రజెంట్ కార్పెంటర్ అన్న వాళ్ళు అయితే పైన మనకు కట్టెలు వేసేది, దానిపైన రేకులు అయితే రేకులు వేసిస్తే వాళ్ళకి నెక్స్ట్ పని ఏదంటే ఇట్లా గోవ కట్ వేయడం అనమాట. పైకి ఎక్కడానికి వర్క్ చేసుకోవడానికి ఇది వెల్డర్స్కైనా అండ్ అదేవిధంగా ఇక్కడ కార్పెంటర్ వాళ్ళకైనా పైకి ఎక్కి వర్క్ చేసుకోవడానికి, మట్టి వర్క్, పెయింటింగ్ వర్క్ వర్క్ చేసుకోవడానికి ఇట్లా గోవా కట్టెలు వేస్తారనమాట. అండ్ కింద బేస్ మీద చూసుకుని మొత్తం కవర్ చేసేసి షీక్లతోనే. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి అక్కడ సైడ్ చూసుకుంటే మనకు ఏదైతే లెఫ్ట్ సైడ్లో ఉన్న ఖైరతాబాద్ గణేష్ లెఫ్ట్ సైడ్లో ఉన్న మండపంలో చూసుకుంటే మనకి మొత్తం బాడీ పార్ట్కి ఏదైతే మనకు మెడ భాగం నుంచి నడుము భాగం వరకు ఏదైతే బాడీ పార్ట్ ఉందో అది మొత్తం ఈరోజు నైట్ లోపల అయితే మొత్తం రెడీ అయిపోతుంది. రేపు మధ్యాహ్నం లేదా రేపు ఈవినింగ్ వరకు ఆ బాడీ పార్ట్ అయితే మొత్తం కంప్లీట్గా రెడీ చేసేసుకొని ఇక ఒక్కటే బ్యాలెన్స్ ఒకటే ఉంటుంది, లేవట్టడం, పైకి లేవట్టడం ఒకటే ఉంటుంది అనమాట. సో ఎగ్జాక్ట్ అయితే ఇది కనిపిస్తుంది మెడ భాగం. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే వెల్డింగ్ పనులు అవుతున్నాయి అన్నమాట. అండ్ ఇక్కడ డ్రాయింగ్స్ కూడా అవుతున్నాయి. సో ఇది మన ఫైనల్ నైట్ అప్డేట్. సో థ్యాంక్ యూ అందరికీ. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని, పాత ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. జై శ్రీ గణేష్.